హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా అంతా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజైతే మా ఇంట్లో చికెన్ పకోడా ఆల్ మిక్స్ మసాలా ప్యాకెట్ దొరుకుతుంది కదా, అదైతే నేను చికెన్ పకోడా చేయలేదన్నమాట. కాబట్టి ఏదైనా వెజిటేబుల్స్ ఈ విధంగా వాడుకొని కూడా మనం దాంతో పకోడా చేసుకోవచ్చు అని దాని మీద అయితే ఉందన్నమాట. కానీ నేనేం చేశానంటే పల్లీలతో చేద్దామని చెప్పేసి పల్లీలోకి ఆ మసాలా మిక్స్ అంతా కూడా కలిపి కొంచెం నాకు ఉప్పు కారం తక్కువ అనిపించి ఉప్పు కారం అయితే వేసాను. నేను కలర్ కూడా సపరేట్గా వేయలేదండి. అంతా కూడా ఆల్ మసాలా మిక్స్లో ఉన్నదే కలిపాను. జస్ట్ ఉప్పు కారం మాత్రం వేసి ఆయిల్ అయితే హీట్ పెట్టేసి నేనైతే లో ఫ్లేమ్లో ఈ విధంగా పల్లీలు అయితే ఎర్రగా అయ్యేంత వరకు వేయించాను. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. మనం బయట మార్కెట్లో 5 రూపీస్ నుంచి ఈ విధంగా పల్లీలు దొరుకుతాయి ప్యాకెట్లు. కాబట్టి మనం బయట కొనాలనుకుంటే ఏ ఆయిల్ ఏది వాడతారో తెలియదు, కానీ మీరైతే మసాలా అంతా కూడా అదే వాడారని అన్నారు కదా. కానీ నాది కూడా ఉంది కాబట్టి వాడాను, కానీ లేదంటే ఇంట్లోనే మొత్తం ప్రిపేర్ చేసుకుంటేనే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఆ ప్యాకెట్ ఆ విధంగా మనకి బయట కొన్న ప్యాకెట్ టేస్టే ఉంటాయి కాబట్టి ఆ పల్లీలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. చూడండి, మా అమ్మాయి అయితే కాలుతుందమ్మ నోరు వద్దంటే కూడా టీవీ చూసుకుంటూ నోట్లోకి ఒక విత్తనం అయితే పెట్టుకొని చూడండి ఏ విధంగా సఫర్ అయిందో. కానీ వాడు మాత్రం చల్లారేదాకా వెయిట్ చేసి తిన్నాడనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా కంపల్సరీ ఒకసారి టేస్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.